అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ రాజకీయ సంపదగా చూస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో తెలంగాణలో కూడా అదే ట్రిక్ ప్లాన్ చేస్తున్నారట. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ సంపదగా చూస్తున్నారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అంతకు మించి ఆప్షన్ లేదు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా తెలంగాణలో కానీ ఒక ఫేస్ని చూపించాలి ఎన్డీఏలు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా అవకాశం లేదు బీజేపీ వాళ్ళకి. ఓకే, మామూలుగా అయితే వాళ్ళకి గ్రౌండ్ క్లియర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి ఉన్నాయి బీజేపీ వాళ్ళకి అని అంటే తెలంగాణ ఒకటి గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది, కర్ణాటక గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఎన్డీఏ ఉంది. సో కేరళలో ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు ఖాతాలు రీసెంట్గా. తమిళనాడులో చూస్తే తమిళనాడు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఇలా. వాటన్నిటికంటే కూడా క్లియర్గా అధికారంలోకి రావడానికి ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయి. మరి తెలంగాణలో బీజేపీ యాక్టివ్గా ఉందంటే యాక్టివ్గా లేదు అని చెప్పేసి మోడీ గారే రీసెంట్గా ఢిల్లీలో చెప్పడం జరిగింది. మీకన్నా అసరుద్దీన్ ఓవైసీ బెటరు, అసరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ వాళ్ళు బెటర్ అని చెప్పి ప్రజా సమస్యల పోరాడే విషయంలో చురకలు వేశారు నరేంద్ర మోడీ గారు తెలంగాణ బీజేపీ నేతలకి. ఓకే, సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఆర్కే గారు కూడా వీకెండ్లో ఇది రాసినట్టున్నారు ఆదివారం రోజున. తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపట్టలేదు? ఇప్పుడు యాక్చువల్గా బలపడటానికి పుష్కలంగా అవకాశం ఉన్నటువంటి టైం ఇది. ఎందుకు? ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ వ్యవహారాలతోటి వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పట్టలేదు. సో పార్టీని రన్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని అంటే పార్టీని ఒకవేళ రన్ చేసే ఒక ప్రయత్నం చేసినా పబ్లిక్ నమ్మే పరిస్థితులే లేరు. ఇవాళ వీళ్ళ గుట్టు అంతా కూడా ఇప్పుతుంది. ఎవరు? కవిత గారు గుట్టుని వీళ్ళు ఇప్పుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉండే అని చెప్పి పబ్లిక్కి అందరికీ తెలిసిపోతుంది. ఒక సంక్షోభం, వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక సంక్షోభం కవిత గారి రూపంలో. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ కూడా ఆలోచిస్తారు ప్రత్యామ్నాయం కోసం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి ఒకవైపు అయితే కొంతమంది మంత్రులు ఏమో కిందకి లాగుతున్నారు. సో వాళ్ళల్లో ఐక్యత లేదు. అది అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగలేదు. ఇలాంటప్పుడు తెలంగాణ సమాజం ప్రత్యామ్నాయం వైపు చూస్తుంటుంది కదా. ఇలాంటి సమయంలో బీజేపీ బలపడాలి. ఓకే, కానీ బీజేపీ బలపడలేదు అనడానికి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ సాధించినటువంటి సర్పంచుల సంఖ్య అర్థమవుతుంది. అంటే నేతలు గ్రౌండ్ లెవెల్ అంతగా వర్క్ చేయట్లేదు అంటారా? ఒకవేళ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కనీసం మిగతా చోట్ల పోయినా కానీ ఆ 8 మంది ఎంపీలు ఉన్నటువంటి చోట అయినా కానీ వాళ్ళు సర్పంచ్లను గెలిపించుకోవాలి కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ బలంగా ఉందని చెప్పి ఒక అభిప్రాయం రావాలి కదా. రావాలంటే పనిచేయాలి కదా. వాళ్ళు పనిచేస్తే ఇలాంటి పూర్గా రిజల్ట్ రావు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకుంటుంది. దాని తర్వాత ఏంటి? కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి డిపాజిట్లు రాలా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కరెక్ట్గా ప్లాన్ చేసినట్టయితే అట్లీస్ట్ గెలవకపోయినా డిపాజిట్లోనే వచ్చిండే, డిపాజిట్లు కూడా రాలా. దాన్ని బేస్ చేసుకొని గెలవకపోయాము మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా అదే చెప్తుంది. మరి బీజేపీ ఏం చేస్తున్నట్టు? అంతర్గత కుమ్ములాటలతోటి కేసులతోటి బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ముఖ్యమంత్రి వర్సెస్ కొంతమంది మినిస్టర్స్ అన్నట్టు అంతర్గతంగా వాళ్ళ విభేదాలు వాళ్ళ నెలకొన్నాయి. పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల మన్ననలు పొందట్లేదు అనేది అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కారణంగా బలంగా వెళ్ళింది. అయినప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం పై చేయిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేము అని చెప్పి బీజేపీ చెప్పగలిగి ఉండాలి కదా. చెప్పాలంటే ఆ స్థాయిలో పోరాడాలి కదా. అలాంటి పోరాటం ఉంటుందా? ఓకే,
కరెక్ట్గా అందుకే బహుశా నరేంద్ర మోడీ గారు తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్కి చురకలు వేశారు, ఎంపీలకి చురకలు వేశారు. అయినా కానీ పార్టీ తీరులో మార్పు రాల. ఎందుకు రాలేదు పార్టీ తీరులోనంటే బీజేపీలో అంతర్గతంగా నివురు కప్పిన నిప్పులాగా విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉంటే అందరికీ తెలుస్తాయి మనకి, ఎందుకంటే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు కాబట్టి అందరికీ తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు. కానీ బీజేపీలో అంతకన్నా భయంకరమైనటువంటి అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ బేసిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక గ్రూపు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక గ్రూపు. ఇలా గ్రూపులో మయం అయిపోయింది అక్కడ బీజేపీలో. ఒకనొక సమయంలో అయితే బండి సంజయ్ గారి మీద కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ కూడా వెళ్ళారు కరీంనగర్కి సంబంధించిన కొంతమంది నేతలు. సో ఇక్కడ మీకు బీజేపీలోనే ప్రధానంగా 2 గ్రూపులుగా అయిపోయింది. 2 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక గ్రూపు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకో గ్రూపు, ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఒక గ్రూపు. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ లీడర్, ఒరిజినల్గా బీజేపీ. ఇప్పుడు వాళ్ళ కీలకమైన పదవులు ఎప్పుడు కూడా అది నష్టం కానీ లాభం కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి కీలక పదవులు ఇస్తారు ఆ పార్టీలో. అందుకే ఈటల రాజేందర్ గారికి కానీ లేదా డికే అరుణ్ గారికి కానీ వీళ్ళెవరికి పదవులు రాలా. సీనియర్ లీడర్లు అయినప్పటికీ కూడా, సీనియర్ లీడర్లు తర్వాత వివాదం లేనటువంటి లీడర్లు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి రాలా. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 10-15 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీలో. కానీ వాళ్ళెవరికి అవకాశాలు లేవు. వాళ్ళెవరికి సంస్థాగతంగా కీలకమైనటువంటి పదవులు ఇచ్చేసి బీజేపీని రన్ చేసేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వరు బీజేపీ అధిష్టానం. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడికి ఎవరిని పెట్టారు? రామచంద్రరావు గారిని పెట్టారు. రామచంద్రరావు గారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇక్కడ ఎక్కడే కూడా డిపాజిట్లు కనిపించట్లా. అంటే మీరు నాయకత్వాన్ని మార్చుకుంటే తప్ప లేదంటే అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నితీష్ నబీర్ అనే అతన్ని ఇప్పుడు తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేశారు. జనవరిలో ఆయన ప్రెసిడెంట్ కాబోతున్నారు. మరి అలాంటి ప్రయోగం తెలంగాణలో చేస్తేనే మీకు తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉంది. సో తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే కూటమి రావాలి. తెలంగాణకి కూటమి రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని కనుక ఎంకరేజ్ చేసి తెలంగాణలో ఎంట్రీ చేపిస్తే నరేంద్ర మోడీ గారు, అప్పుడు నీకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. అదొకటే మార్గం బీజేపీకి. అది మరి నరేంద్ర మోడీ గారు చేస్తారని అంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి వ్యాఖ్య చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని బీజేపీ ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలోకి చంద్రబాబు నాయుడు గారిని ఎంట్రీ చేయించి చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీని బలపరచాలనేటువంటి వ్యూహానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళినట్టు ఆయన రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ, ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి వస్తున్నామని చెప్పి. ఒకవేళ కనుక వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఎంట్రీ అయితే కూటమి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అది ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా లేదంటే వాళ్ళ కుటుంబ గొడవల కారణంగా మొత్తం మీద. దానికి తగ్గట్టు కృష్ణారావు గారు నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూ చెప్తున్నారు, కుకట్పల్లి ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటమే తప్పు చేశాను, చంద్రబాబు నాయుడు గారికి నేను అన్యాయం చేశాను అని చెప్పి. అదే ఫీలింగ్ తోటి చాలా మంది లీడర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి. 99% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లే. వాళ్ళందరిలో ఎక్కువ మంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ రీబేక్ అయ్యే అవకాశం తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు కనుక ఎంట్రీ అయితే. ఎంట్రీ కావాలంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది రీసెంట్గా. సో కాబట్టి ఆయన్ని ఒక రాజకీయపరమైనటువంటి సంపదగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అధిష్టానం చూస్తుంది. సమీప భవిష్యత్తులోనే తెలంగాణలోకి చంద్రబాబు నాయుడు గారిని ఎంట్రీ చేయించి వ్యూహాలు రచించి బీజేపీ బలపడడానికి అవకాశం ఉంది. లేదు ఇప్పుడు ఎలా ఉందో అలానే కంటిన్యూ చేద్దామంటే బీజేపీకి డిపాజిట్లు కాదు కదా, అసలు ఉనికే కోల్పోయే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.